ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండలం నేవీ ఆయుధ కర్మాగార డిపో నిర్మాణ గ్రామాల్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాస్, సిపిఐ కేంద్ర కమిటీ సభ్యులు వనజ సోమవారం పర్యటించారు. వంకవారిగూడెం పంచాయతీ సీమలవారిగూడెం, మడకవారిగూడెం, దాట్లవారిగూడెం గిరిజనులతో వారు బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పచ్చని పొలాల్లో ఆయుధ కర్మాగార డిపో ఏర్పాటు చేయడంపై వారు ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఖాళీ భూముల్లో ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కర్మాగారం వల్ల గిరిజనులకు ఉపయోగం శూన్యమని, ప్రభుత్వ పెద్దల స్వప్రయోజనాల కోసమే డిపో నిర్మిస్తున్నట్లు ప్రతిపాదనలు తీసుకొస్తున్నారని విమర్శించారు. కర్మాగార డిపో నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న గిరిజనులకు వామపక్ష పార్టీలు అండగా ఉంటాయని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి, సిపిఐ జిల్లా కార్యదర్శి కృష్ణ చైతన్య, సిపిఎం ఎంఎల్ నాయకులు ఎం నాగరాజు, ఆదివాసీ సేన రాష్ట్ర అధ్యక్షులు మడకం వెంకటేశ్వరరావు, సిపిఎం మండల అధ్యక్షులు తెల్లం దుర్గారావు, తెల్లం రామకృష్ణ, సిపిఐ నాయకులు కారం దారయ్య, ఎం నాగరాజు, గిరిజన నాయకులు తెల్లం సోమరాజు, మడకం శేషారావు, పొట్టా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున నిరుద్యోగం ఉంది. ఈ రోజున ఈ నిరుద్యోగం పోవాలి అంటే పరిశ్రమలు రావాలి, ఉత్పత్తి పెరగాలి, ఉద్యోగాలు రావాలి. కానీ ఆ పేరుతోటి ఈ రకంగా పంటలు పండేటువంటి భూముల్ని, 2 పంటలు 3 పంటలు పండేటువంటి భూముల్ని ధ్వంసం చేయడం ద్వారా ఉన్నాయి. అదే నేను వచ్చేటప్పుడు శ్రీనివాస్ గారితో కూడా అంటున్నాను. అసలు ఆ వేరుశనగ కానీ అన్నీ కూడా పచ్చగా తివాచే పరిస్థితి ఎట్లా ఉంటుందో అలా ఉన్నాయి. అంత మంచి పంట అది నీకు డెల్టా ప్రాంతంలో కూడా ఉండదు. అంత మంచి పంట, వ్యవసాయానికి మంచి భూమి. కలెక్టర్ స్థాయిలో ఆర్డీఓ గారు పెట్టారు. 3 గ్రామ సభలు పెట్టారు. అంటే మనం వాళ్ళు వాస్తవంగా తీసేసుకుంటాం కొంచెం జనం ఒప్పుకోకపోతే మీరు బలవంతంగా తీసుకోవద్దని వాళ్ళు చెప్పారు. వాళ్ళు మీటింగ్ మరి వాళ్ళకి ప్రాబ్లం అప్పుడు మినిట్స్ లో నోట్ డౌన్ చేస్తారు. ఇప్పుడు పోయేంత ట్రైల్స్ భూమి అన్నది లేదండి. ఇక ఈ ఒక్క అది 5 కిలోమీటర్లు వస్తుంది, 3 కిలోమీటర్లు వస్తాయి. రమణపేట బిఎస్ఎస్ ఏమో 3 కిలోమీటర్లు అండి, బరింకలపాడు బిఎస్ఎస్ ఏమో ఒక 5 కిలోమీటర్లు వస్తాయి. అదర్ ప్రాపర్టీస్ ఏంటి? గవర్నమెంట్ స్కూల్ అండి, ఎంపీపీ స్కూల్, అంగన్వాడీ సెంటర్ ఇక్కడ ఉంది. అంగన్వాడీ అక్కడే అదే పావన తోటలోనే ఇచ్చాను. అక్కడే ఇచ్చాం. అంతలోకి మన వాళ్ళు అతను రోడ్డు తీసుకొచ్చాం. లేపేస్తాము. మిగతా పొలాలన్నీ తీసుకొని 1160 ఎకరాల్లో ఈ ఆయుధ డిపో నేవీ విశాఖపట్నంలో నేవీ కేంద్రం ఉంది. ఆ నేవీ డిపో పెడతామని చెప్పి చెబుతున్నారు. ఇప్పుడు నేవీ డిపో పెట్టటమా లేదా సమస్య కాదు. ఇక్కడున్న వందలాది కుటుంబాలని ఏం చేస్తారు, ఇది అసలు సమస్య. ఇక్కడున్న ఈ 1100 ఎకరాల్లో మంచి పచ్చని పొలాలు ఉన్నాయి. ఇదిగో ఈ రకమైనటువంటి మన పామాయిల్ ఉంది, వేరుశెనగ ఉన్నది, పొగాకు వేస్తున్నారు. అన్ని రకాల పంటలు 2 పంటలు పండుతున్నాయి. ఇప్పటిదాకా నిక్షేపం ఉన్నారు. మేము మా ఊరు మా పొలం అనుకుంటూ ఒక ఆత్మవిశ్వాసంతో ఆత్మగౌరవంతో బతుకుతున్నారు మన ఆదివాసీలు అందరూ. ఈ పొలాలు లాక్కోవటం అంటే అర్థం మన ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టడమే. ఈరోజు ఊరిన అనుకున్న పొలం తీసి ఎక్కడో పొలం ఇస్తా అంటే పొలంలో మళ్ళీ పోయి అక్కడ ఎవరు పండిస్తారు? అసలు ఆ ఇచ్చే పొలం ఎలా ఉంటుంది? ఇవన్నీ ఒట్టి మోసగాళ్ల కబుర్లు. ఇది మొదట కాదు భూములు సేకరించడం, ఆఖరా కాదు. పునరావాసం మొదట కాదు, ఆఖరా కాదు. 2022 నుంచి ఈ ప్రయత్నం జరుగుతున్నది.